చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, ధనుసు రాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది? చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి ఆలోచిస్తున్నాం చిలకమ్మ. ఆహాహా, ధనుసు రాశి వాళ్ళకి సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు. ఎందుకనండి, ధనుసు రాశి వాళ్ళ దగ్గర చాలా తెలివి. ఎవరి చేతిలో చిక్కరు, ఎవరి ముందలపై తల వంచరు, ఎవరికి అన్యాయం చేయరు, ఎవరికి 10 రూపాయలు మోసం చేయరు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు, ఏదన్నా మాట ఉంటే కటాకట మాట్లాడతారు. సాక్షితంగా కృష్ణ పరమాత్మ లేకని. ధనుసు రాశి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ తరికలు కూర్చుంటే అదే తరిక మాట్లాడతారు. నేనే గొప్పమని మాట్లాడరు, అందరితో సమానంగా నడుస్తారు. ఇంట్లో మీరు ఒక్కరు ఉన్నారనుకోండి, ఇక ఇంట్లో ఒక 10 మంది ఉన్నంత లొల్లి, 10 మంది ఉన్నంత గడబడు, ఇక ఏది లేకున్నా కానీ అంత ఉన్నదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో ఈ రాశి వాళ్ళు కొంచెం జ్ఞానం, తెలివి ధనుసు రాశి వాళ్ళు చాలా బాగుంది. ధనుసు రాశి వాళ్ళకి ఎందుకో భార్య భర్తలు అనడమా చాలా ఆటంకులు వచ్చినాయి. ఎలాంటి ఆటంకులు కావు, అది ఇడిపోయే బంధమే వచ్చిండే. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అని చాలా దూరం వెళ్ళిండ్రు, మళ్ళీ ఆడికే వచ్చిండ్రు. చూడండి, అలాంటి పనులు ఎవరు చేస్తారంటే తెలివి లేని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర తెలివి ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి గుడక మీరు మూర్ఖతనంలో పోయిండ్రు, అది కరెక్ట్ కాదు, పోవద్దు. మనము పుట్టి పెరిగిన తర్వాత పెద్దలు ఏమని చూపిస్తారు, చెడు చెప్పరు, అంత మంచి చెప్తారు. ఇది మంచి చేయాలి, ఇది మంచి చేయాలి, అది మంచి చేయాలని అన్ని మంచి దారులు చూపించిన తర్వాత పెరిగి పెద్దగైన తర్వాత ఏదో చెడు దారిలో పోతే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? పోవద్దు, అది కరెక్ట్ కాదు, మీకు అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుంది, ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈసారి సాక్షితంగా భర్త కృష్ణ పరమాత్ముడు, సాక్షితంగా కృష్ణ పరమాత్మ లాంటి వారి భర్తని దొరుకుతాడు. కానీ భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయన ఎవరి మాట గుడక వినడు, మీ మాటని వింటాడు. భార్య మాటని వింటాడు, ఎవరి మాట గుడక వినడు. భార్య లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, చెప్పినట్టు వింటాడు. భార్య చేతి లోపల ఒక కట్టె ఎట్లా ఉంటుందో అట్లా ఉంటారు. భార్య భర్తల బంధం బాగుంటుంది. ఎవరి చేతుల చిక్కరు, ఎవరి చేతుల ముందలపై ఎవరి ముందలపై చేజాపరు, చాలా బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఎట్లా జరిగిందంటే, ఇంతవరకు దారిద్ర్య గడియ బాగాను సతాయిచ్చింది, ఇప్పుడు అట్లా ఉండదు, ఇప్పుడైతే చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్య సమస్య ఇంతవరకు చాలా చెడ్డగొచ్చింది, ఇప్పుడు కూడా ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా నడుస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి దెబ్బ తిన్నారు, నష్టపోయారు, కష్టపడ్డారు, 4 రాళ్ళు ఖర్చు చేసుకున్నారు, చాలా బాధపడ్డారు. భార్య భర్తల బంధంలో కూడా కొంత కష్టం వచ్చింది. అనంతముల అనుబంధం చాలా ప్రేమతోనూ కూడా దాంట్లో కూడా కష్టం వచ్చింది. అయినా దేవుడా మనం భగవంతుడన్నో అన్నిటికీ ఓపికొని మీరు ధనుసు రాశి వాళ్ళు ఇప్పుడు నడుస్తుండ్రు. అలాగే నడవండి, చాలా బాగుంటుంది. పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకొని పైమెట్టెలెక్కి రాజా బతుకు బతికేది ఉంది. ఏడైనా కానీ ఒక్క మాట యాది పెట్టుకోండి, మీరు ఏదన్నా చేసే ముందు భగవంతుని ధ్యానం చేయండి, ముందు పెద్దల ధ్యానం చేయండి. మీ ఇంట్లో పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా ధ్యానం చేసుకోండి. పెద్దల ధ్యానం చేసిన తర్వాతనే దేవుని ధ్యానం, ఆ దేవుని ధ్యానం చేసుకున్న తర్వాత మీకు మంచి జరుగుతుంది. చెడు ఉన్న గడియ మొత్తం దూరం అయిపోతుంది. మీ టైం ముందల చాలా బాగుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్, 3 చాలా మంచి గవ్వలే పడ్డాయి. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5. అన్నిటికీ గురుబలం చాలా బాగుంది. ఆదాయంకి 5, యాయంకి 5, రాజపూజ ఫలంకి 1, అవమానానికి 5. అంటే శని బలం కూడా అంతే ఉంది, గురుబలం కూడా అంతే ఉంది. ఈసారి మీరు సంపాదించడం అంతే ఉంటుంది, ఖర్చు అంతే ఉంటుంది, లాభం అంతే ఉంటుంది, లుక్సాన్ అంతే ఉంటుంది, రావటం ఉంటుంది, పోవటం ఉంటుంది, కానీ ఆగడం ఉండదు. నిదానం, తొందర మాత్రం వద్దు. నమస్కారం. ఓం